బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వివాహ బంధానికి బ్రేక్ పడింది. 29 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు రెహమాన్ దంపతులు. పెద్దలు 1995లో సైరా భానుతో వివాహం జరిపించారు. అయితే ఇప్పుడు భార్య సైరా భానుతో రెహమాన్ విడాకులు తీసుకున్నారు. దంపతుల తరపున ఒక ప్రకటన విడుదల చేశారు లాయర్ వందనా షా. రెహమాన్తో విడిపోవాలని సైరా భాను నిర్ణయం తీసుకున్నట్టు, వివాహ బంధానికి భావోద్వేగ గాయం జరిగిందని, అలాగే రెహమాన్ సైరా మధ్య ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని, ఎన్నో టెన్షన్ల మధ్య ఒక గ్యాప్ ఇద్దరి మధ్య ఏర్పడిందని, దానివల్లనే వాళ్ళు ఇలా సపరేట్ అవ్వాలని డిసైడ్ అయినట్టుగా లాయర్ వందనా షా ఒక ప్రెస్ నోట్లో విడుదల చేయడం జరిగింది. అలాగే ఏఆర్ రెహమాన్ కూడా తన విడాకులపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. వచ్చే ఏడాది 30 ఏళ్లు నిండుతాయన్న సంతోషంలో ఉన్నాను, కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందన్నారు ఏఆర్ రెహమాన్. విరిగిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయి. పగిలిన ముక్కలు యథావిధిగా అతుక్కోలేవు. మా వ్యక్తిగత గోప్యతను ప్రజల అభిమానులు అర్థం చేసుకోవాలని ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ అనింద్ర అందిస్తారు. అనింద్ర. యానింద్ర, మనం రెగ్యులర్ గా చూసుకుంటే గనక ఇండస్ట్రీలో చాలా క్యాజువల్ గా డివోర్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అదే కోవలో ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ కూడా ఇప్పుడు డివోర్స్ తీసుకోవడం జరిగింది. సో దీని గురించి అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా డివోర్స్ తీసుకోవాలనుకున్నారు? ఏఆర్ రెహమాన్ తన 29 ఏళ్ల మ్యారేజ్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు అయితే తీసుకుంటున్నట్టు వాళ్ళ ఎక్స్పోస్ట్ ద్వారా కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో అంటే మనస్పర్ధలు వాళ్ళు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఇప్పుడు కొంచెం తగ్గడంతో సో వాళ్ళు విడాకులు తీసుకోవాలి, డివోర్స్ తీసుకోవాలి అనుకున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సో ఈ సమయంలో వాళ్ళ లాయర్ కూడా వందనా షా కూడా మాట్లాడారు. సో ఎన్నో ఏళ్ల వివాహ బంధాన్ని ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఏఆర్ రెహమాన్ సైరా భాను విడాకులు తీసుకుంటున్నారు. వారి బంధంలో భావోద్వేగపూరిత ఒత్తిడి ఉంది, అందుకే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వారి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఉద్రిక్తలు, ఇబ్బందుల కారణంగా వారు దూరం అవుతున్నారని లాయర్ కూడా పేర్కోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏఆర్ రెహమాన్ కూడా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. మా వివాహ బంధం త్వరలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అని ఆనందించాను, కానీ అనుకోకుండానే ఈ వివాహ బంధానికి ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుడు కూడా ప్రభావితం చేస్తాయని చెప్పేసి ఆయన కొంచెం ఎమోషనల్ గానే పోస్ట్ పెట్టారని చెప్పుకోవచ్చు. అంటే ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా డివోర్స్లు అనేవి కొంతకాలం కలిసి ఉన్న తర్వాత, ఈవెన్ అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా 30 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత కూడా డివోర్స్ అనేది చాలా ఈజీగా డివోర్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా కలిసి ఉండలేక ఇంకా తారాస్థాయికి వాళ్ళ మధ్య ఈ ఇబ్బందికర పరిస్థితులు వచ్చి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన తర్వాత కలిసి ఉండి ఇలా భావోద్వేగంగా కలిసి ఉండే కంటే, గొడవలు పడుతూ కలిసి ఉండే కంటే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ లైఫ్ ని ప్రశాంతంగా జీవించవచ్చు అనే డెసిషన్స్ ఈ మధ్యన ఎక్కువగా తీసుకోవడం జరిగింది. సో అది ఏఆర్ రెహమాన్ సంబంధించి వీళ్ళకి 1995లోనే సైరా భానుతో పెళ్లి జరగడం జరిగింది. అయితే వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు, ఖతీజా, రహీమా అండ్ అమీన్. పెద్ద కుమార్తె ఖతీజాకు రియాజుద్దీన్ షేక్ మహమ్మద్ తో మే 2022లో వివాహం కూడా జరిగింది. ఈ రిసెప్షన్ లో మనీషా కోయిరాలతో పాటు పలువురు ప్రముఖులు కూడా, చాలా మంది సెలబ్రిటీస్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఏఆర్ రెహమాన్ ఈ మధ్య కాలంలో మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగానే వస్తున్నాయి. ఆర్సీ 16 మూవీకి రామ్ చరణ్ నెక్స్ట్ రాబోయే మూవీకి కూడా రెహమాన్ మ్యూజిక్ అందించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక 4 సాంగ్స్ కూడా కంప్లీట్ చేశారు. అయితే ఈ డివోర్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఆస్కార్ గ్రహీత అయినటువంటి ఏఆర్ రెహమాన్ తన భార్యతో కలిసి ఉండలేకపోయారు. 29 సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు డివోర్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇది ఒక హాట్ టాపిక్ గానే మారింది. ఇండస్ట్రీలో కూడా అంతా కూడా షాక్ అవుతున్నారు. సో ఈ డివోర్స్లు ఎందుకు ఇప్పుడు ఈ జనరేషన్ లో డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు అనే దాని మీద చర్చ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, సో వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ ని పేరెంట్స్ ఇద్దరు కలిసి లేకుండా వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, సో ఈ జనరేషన్ లో ఇటువంటి మార్పులు రావడానికి కారణాలు ఏంటి అనేది కూడా అంతా కూడా ఇప్పుడు దీని గురించి డిస్కషన్ కూడా నడుస్తుంది. సో నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది, సో ఇంకా సెలబ్రిటీస్ ఎవరైనా దీని మీద స్పందించి ఏమైనా మాట్లాడతారా చూడాలి.
ఓకే అనింద్ర, బేసిక్గా మనం చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీ మీద, టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ముఖ్యంగా చాలా మంది చాలా గమనిస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. కానీ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసుకుంటే సమంత, నాగ చైతన్య కావచ్చు, ఇలా చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీ కపుల్స్ ఇలా డివోర్స్ తీసుకుంటూ వెళ్తున్నారు. సో యాక్చువల్లీ ప్రభావితం కూడా అవుతారు చాలామంది జనాలు వీళ్ళని చూసి కూడా. సో డివోర్స్ అనేది చాలా ఈజీ అని అనుకుంటూ ఉంటారు. బేసిక్గా 29 ఏళ్ల తర్వాత కూడా డివోర్స్ తీసుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. సో ఎందుకు ఇలా రెగ్యులర్గా ఇలా డివోర్స్ తీసుకుంటూ ఉన్నారు చాలామంది? చాలా క్యాజువల్ అయిపోయింది. అంటే ఈ సెలబ్రిటీస్ డివోర్స్ అనేసరికి అందరికీ కూడా సో వాళ్ళని ఫాలో అవుతుంటారు. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ని, వాళ్ళు డైలీ రొటీన్ లైఫ్ ని కూడా అంతా కూడా అప్ టు డేట్ అంతా కూడా ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇవి వాళ్ళని ప్రభావితం చేసేలాగా డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు. వాళ్ళ వర్క్ పరంగా డిఫరెంట్ కంట్రీస్ కూడా తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు అంటే ఆ ఫ్యామిలీ కంటే వాళ్ళ వర్క్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆ వర్క్ ప్రెషర్ వాళ్ళు ఎక్కువ అవ్వడం, సో ఇంట్లో ఎక్కువ టైం ఇవ్వలేకపోవడం, సో ఇలా వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ రావడం, దీని ద్వారానే ఈ డివోర్స్ డెసిషన్స్ ఇంతకాలం కలుసున్న తర్వాత వాళ్ళు ఇటువంటి డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే ఎక్కువగా అంటే బయట కూడా ఎక్కువ డివోర్స్ జరిగినప్పటికీ కూడా సో అవి ఎక్కువ లైమ్ లైట్ లోకి రావు. కాబట్టి సెలబ్రిటీస్ అనేసరికి అందరికీ తెలుస్తుంది, అందరూ ఫాలో అవుతారు. కాబట్టి సో వీళ్ళ మ్యాటర్స్ మాత్రం అంతగా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం, సో దానికి సంబంధించి ఫ్యాన్స్ కొంచెం దానికి ప్రభావితం అవ్వడం, సో ఇప్పుడు ఈ లవ్ కానీ మ్యారేజెస్ కానీ ఈ బ్రేక్ అవడం అనేది సో చాలా ఈజీగానే నడుస్తుంది ఇదంతా కూడా అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరి ఎటువంటి మార్పులు వస్తాయి అంటే జనరేషన్ మార్పు వల్ల ఇలా జరుగుతుందా, లేదంటే సెలబ్రిటీస్ లైఫ్ లో వాళ్ళు లైఫ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళ స్టార్డమ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీని పక్కన పెట్టేయడం వల్ల ఇలా జరుగుతుందా అనేది అంతా కూడా డిస్కషన్ నడుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఓకే, సైరా భాను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఆ పోస్ట్లో ఏమని చెప్పిందంటే అనింద్ర, మేము ఎప్పటికీ ఒక మంచి గ్రేట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాము, మేము కలిసి వర్క్ చేస్తున్నాము అండ్ చేయబోతున్నాము అని కూడా చెప్పడం జరిగింది. సో ఎలాంటి వర్క్స్ చేస్తారు వాళ్ళిద్దరు కలిసి బేసిక్గా? అంటే డెఫినెట్ గా అంటే తను ఇంతకాలం 29 ఏళ్ళు ఆయన ఏఆర్ రెహమాన్ తన లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలిగారు. తన లైఫ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తూ మంచి మ్యూజిక్ లో ఆయన టాప్ కి వచ్చారు అంటే సో డెఫినెట్ గా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఆ సపోర్ట్ మాత్రం డెఫినెట్ గా తన వైపు నుంచి ఉండొచ్చు. ఆయనకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఆయన చేసే ప్రాజెక్ట్స్ విషయంలో కూడా తన సపోర్టు, తన సజెషన్స్ ఎంతకాలం ఉంటాయి. సో అవి ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. జస్ట్ వాళ్ళు కలిసి ఉండలేక సపరేట్ గా ఉంటున్నారు, బట్ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో సపరేట్ అవుతున్నారు. కాబట్టి ఇంతకాలం చేసిన సపోర్ట్ అనేది మేబీ వాళ్ళకి ఉండొచ్చు. తన మ్యూజిక్ విషయంలో, తను చేయబోయే ప్రాజెక్ట్స్ విషయంలో తన సలహాలు ఏమైనా తీసుకుని తను ఫాలో అవుతూ ఉండొచ్చు మేబీ. సో ఇటువంటి సపోర్ట్ అయితే ఉంటుందని అనుకోవచ్చు. అనింద్ర, ఏఆర్ రెహమాన్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. చాలా భావోద్వేగానికి లోనయ్యారు. మనం చూడొచ్చు, ఆయన వచ్చే ఏడాది 30 ఏళ్ళు నిండిపోతాయని చాలా సంతోషంగా ఉన్నాను, ఇలా అనుకోకుండా ముగింపు పలకాల్సి వస్తుందని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ అంశం ఆయన కెరీర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? లేదు, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ వేరు, తన కెరీర్ మ్యాటర్ వేరు. తన పర్సనల్ లైఫ్, తన స్టార్డమ్ అనేది తను మ్యారేజ్ బిఫోర్ నుంచి ఆయన స్టార్ట్ చేశారు. సో ఆయన టాలెంట్ తో ఈ స్టేజ్ వరకు రాగలిగారు. ఈ స్టేజ్ వరకు రావడానికి తన సపోర్ట్ అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. తన ఎక్స్ వైఫ్ ఇప్పుడు సైరా భాను సపోర్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. బట్ తన ప్రాజెక్ట్స్ మీద, తన కెరీర్ మీద అయితే ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉండదు. ఓకే అనింద్ర, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు, ఒకసారి ఆ ట్వీట్ కూడా చూద్దాం. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఏఆర్ రెహమాన్ చేసిన ట్వీట్. నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వీ హ్యాడ్ హోప్ టు రీచ్ ద గ్రాండ్ 30, బట్ ఆల్ థింగ్స్ ఇట్ సీమ్స్ క్యారీ అన్ అన్సీన్ ఎండ్. ఈవెన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ మైట్ tremble at the weight of broken hearts. Yes, yet in this shattering we seek meaning to the pieces may not find their place again. To our friends, thank you for your kindness and for respecting our privacy as we work through this fragile chapter. సో దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏఆర్ రెహమాన్, వచ్చే ఏడాది 30 ఏళ్ళు నిండిపోతాయన్న సంతోషంలో ఉన్నాను, కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ గారు ఆ ట్వీట్లో చెప్పడం జరిగింది. అలాగే విరిగిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయి, పగిలిన ముక్కలు యథావిధిగా అతుక్కోలేవు. అలాగే మా వ్యక్తిగత గోప్యతను ప్రజలు
అభిమానులు అర్థం చేసుకోవాలని ఏఆర్ రెహమాన్ ట్వీట్లో చెప్పడం జరిగింది. అలాగే ఒకసారి మనం సైరా భాను గారు కూడా పెట్టే పోస్ట్ని మనం ఒకసారి పరిశీలిస్తే అది కూడా ఒకసారి చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, fans and followers, with a heavy heart, Mark and I announce that we have separated. First, as a commitment to our friends and family, this is a mutual understanding between us. While we remain great friends, we both have decided that we want different things in life, and separation through mutual agreement was the best way to proceed. We will still be working on several projects together, including Mamoji and Mohini Day groups. We have always prided ourselves on working well together, and that will not stopping anytime soon. The big thing we want to wish is love to everyone out there in the world. We appreciate your support in all the ways you have given it to us. Please honor the decision we have made by being positive to us at this time and respecting our privacy. We would appreciate no judgments. ఆడేం చెప్పారంటే, మేము ఎప్పటికీ గ్రేట్ ఫ్రెండ్స్గానే మిగిలిపోతాం. మేము ఎప్పటికీ కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. మేము ఇప్పటికీ చేస్తున్నాం అండ్ ఫర్దర్గా కూడా మేము కలిసి పని చేయబోతాం. మేము ఎప్పుడు కలిసి పని చేయడాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ వ్యక్తిగతంగా మాత్రమే మేము విడిపోతున్నాం. దయచేసి మీరు మా డెసిషన్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఎలాంటి జడ్జిమెంట్స్ లేకుండా అని చెప్పి ఆ పోస్ట్లో చెప్పడం జరిగింది.